మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం, బాలమణి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి కల్పించాలని, నూతనంగా తీసుకువచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నేడు డిసెంబర్ 7వ తేదీన ఒక్కరోజు బంద్ నిర్వహించాలని రాష్ట్రంలో ఉన్న ఆటో యూనియన్లన్నీ పిలుపు తీసుకోవడం జరిగింది. ఈరోజు బంద్ జరగాలే సహజంగా. అయితే ఈ బంద్ కంటే ముందు నిన్న ఈ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఆటో డ్రైవర్ల యూనియన్లకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈరోజు ఉదయము ఒక దఫా చర్చలు జరిగినాయి ఆటో యూనియన్ల రాష్ట్ర నాయకత్వంతో. ఇక్కడ కొన్ని సమస్యల మీద కొన్ని అంగీకారానికి వచ్చి మరికొన్ని సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ప్రకటిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల విజయంగా సిఐటియు భావిస్తున్నది. ఎక్కడైతే పోరాటాలు ఉంటాయో అక్కడే సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణము మహాలక్ష్మి పథకం పేరుతోని మహిళలకు ఫ్రీ బస్సును ప్రకటించడం జరిగింది. సంతోషమే, కొంతమంది మహిళలు లాభపడితే ఉపయోగమే అది. కానీ దీనివల్ల ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు ఆగమైపోయినాయి. ఇలా ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతున్నది. మరి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపాలని చెప్తున్నాము. అదే రకంగా ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర స్థాయిలో ఒక సంక్షేమ బోర్డు ఉన్నది. మరి ఆటో డ్రైవర్లకు అట్లాంటి సంక్షేమ బోర్డు లేదు. భవన నిర్మాణ కార్మికులకు ఎందుకున్నది? భవన నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి సెస్ వస్తున్నది. ఆటో డ్రైవర్ల ద్వారా, రవాణా రంగం ద్వారా ఆటోలు రిజిస్ట్రేషన్ అయితే ఆటోల యొక్క ట్యాక్సు, ప్యాసింజర్ యొక్క ట్యాక్సు అనేక రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వాలకు ఆదాయాలు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల కోసం కూడా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసినట్టయితే దాని ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇలా ప్రమాదం జరుగుతుంది. ఆటో కార్మికుల సమస్యలు చాలా పూరుకుపోతున్నాయి. సంవత్సరానికి 15,000 వేస్తా అన్న రేవంత్ రెడ్డి కూడా వేస్తలేడు. ఈరోజు ఫ్రీ బస్సుతోని మరి ఆటో కార్మికుల బతుకులు ఆగమైపోతున్నాయి. అసలు ఆగమంటే ఈఎంఐ కట్టుకోని పరిస్థితిలో కూడా ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు. అదే ఎంతసేపు పెట్టుకున్నా మరి ఒక్క ట్రిప్పు కూడా జరగని పరిస్థితిలో మరి చాలా బాధతోని ఆటోలు నడుపుతారు. అట్లే వాళ్ళ కుటుంబాలు కూడా గడవక ఇబ్బందులు అవుతున్నాయి. ఆ పిల్లలకు చదివిపియడం కానీ, అట్లే ఇళ్ళ కిరాయిలు కానీ కట్టుకోవాలి. అదే ఈఎంఐ కట్టుకోవాలి. ఇవన్నీ పరిస్థితులు కట్టుకోలేక మరి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఆటోలు అమ్ముకొని రోడ్డు మీద తిరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ పోరాటంతో కాదు, ఇంకా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.